నీకన్నా ఎక్కువ నాకు ఎవరు లేరు బిడ్డ నాకన్నా ఎక్కువ నీకు ఎవరు లేరు బిడ్డ నీ అన్నగాడి మీద మమ్మయ్యా నీ అన్నగాడి మీద తుమ్మయ్య బిడ్డ నీ అన్నగాడు నీ మీద పాము పగబట్టినట్టు పట్టిండు నా బిడ్డ అందుకే అన్నరవ్వరాలా ఎరుగోని పగ ఎట్ల పట్టాలప్పది కరణ పోని పగ కట్టబడ్డావోలు పాము పగబడితే 10 ఏళ్ళకైనా కరవక మానదవ్వ భగవంతుడు దెబ్బకొడితే ఏ మానవుడు ఏర్పాటు అయ్యడు అదే మానవుడు దెబ్బకొడితే ఈ నాడు కాకుండా 4 వత్తులకు ఏర్పాటు చేస్తాడు ఆ భగవంతుడు దెబ్బకొడితే ఏ మానవుడు ఏర్పాటు అయ్యడే నా తల్లులారా బిడ్డ ఇంకా 10,000 పట్టు చీర నీ చేతులు పెడుతున్నా 5,000 అత్తారేక నీ చేతులు పెడుతున్నా నా బిడ్డ నీ వదిన దగ్గర పోయి తడిపిడి స్నానం చేసి 10,000 పట్టు చీర కట్టుకొని 5,000 అత్తారేక కొనుక్కొని మూసి జడలేసుకొని పెళ్లికి ముస్తాబు తయారు రాబోవే నా బిడ్డ ఇంద్రవ్వా కన్న తల్లి మాట విన్నదే అమ్మా మా బిడ్డ ఇంద్రవతి తల్లి ముఖం మిలమిల చూస్తున్నదా లోకం మీద కన్న బిడ్డలను తయారు చేసే కన్న తల్లులు ఎవరన్నా ఉంటారా తోడ పుట్టిన అక్క చెల్లెలుంటే అక్క చెల్లెలు తయారు చేస్తారు వదిన మర్దలుంటే వదిన మర్దలు తయారు చేస్తారు నా కన్న తల్లి నన్ను ఎట్లా తయారు చేస్తుంది నా తల్లికి కళ్ళు కనిపిస్తలేవు ఊరు రమ్మంటుంది కాడు రమ్మంటుంది 70 ఏళ్ళకి ఎచ్చున్నది 80 ఏళ్ళకు తచ్చున్నది నా తల్లి ఇక నా వదినంటే అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువ కూడున్నాం మేము ఒక్కనాడు ఒక్క మాట అనుకోలేదు కలిసిమెలిసి ఆడుకున్నాం పాడుకున్నాం నా వదిన చూసినవా నా అన్నగాడు పగబట్టింది గాని నా వదినంటే ఆడిది ఉన్నది ఆడవల్ల మనసు అంటే ఆడవాళ్ళకి కొన్నారు నా వదిన దగ్గరికి వెళ్ళిపోతే పిల్లి పిల్లగా తయారు చేసి నన్ను దాకా నంపుతుంది మరి ఇయ్యాలున్న కోపం రేపుంటది రేపున్న కోపం ఎల్లుంటుంటదా నేను ఎగిరంగా వెళ్ళిపోతానా అని తల్లి ఇచ్చిన పట్టు చీర పట్టుకొని అద్దాల రేఖ పట్టుకొని ఊరు బయట ఉన్న అద్దాల గాలి మీద వేటికి బయలుపోతానా అని పిలకలాంటి ముఖం సిన్న ఉచ్చుకొని ఆ తల్లి చూసిన వదిన వేటికి వెళ్ళిపోయి వదినకి దండం పెట్టేనా నన్ను తయారు ఏమంటనా అని ఆ తల్లి ఇంద్రవతి దేవి పిలకలాంటి మోకమైన పిలకలాంటి మనకొకనాడు
అన్నగారు లేచి అనుకున్నావు వదిలే నా అన్నగారు వెళ్ళి పెట్టుకొని వచ్చిందంటే నువ్వు కూడా నా పెళ్లి మీద పడవచ్చినావు వదిలే నేనంటే నీకు ప్రేమ లేదా వదిలేమ్మా ఈ ఇంటియాలు బిడ్డలు కాదా వదిలే వాడు నా తల్లిని చూడబోతే ఎప్పుడేళ్ళకి ఎత్తున్నది ఏం వస్తున్నది నా తల్లికి కళ్ళు కనిపించలేవు నా తల్లి నన్ను ఎట్లా తయారు చేస్తుంది వదిలేమ్మా తల్లిని కొట్టిందాడ నీ తల్లిని కొట్టిందాడ నీ అన్నగాడు పడవని మెడల్లో కచ్చి అంతాల మెడల్లో నన్ను తీసుకోవాలని ఉంటాడు అని బిడ్డ నువ్వు బాధపడకు అయిన దానికి ఆవేశం లేదు జరిగిన దానికి చిత్తేపు లేదు అందుకే అందరం వరాలా ఏగి దానికి ఎసరు రాదు తొందరకు తొందర తూగది కలిసే కుక్క మొరగది మొరిగే కుక్క కరవది ఆ కొడితే నన్నోడు కొట్టాడు తిడతా నన్నోడు తిట్టాడు ఉపవాసం ఉంచి అప్పు తీరది ఊపిరి బిగబడితే కడుపు నిండది నరం మీద పుండు ఉంటే మానది నడవంతాన శిరత్త ఎన్ని రోజులకు నాగది ఉరుగు నీళ్లకు ఇండ్లు కాదని మంచు ఉంటే చెరువు నిండది మన మాట మాట్లాడితే కడుపు నిండది బ్రతుకుంటే స్వర్గానికి తంటలు కట్టబోవు సచ్చిన్నాడు పొలవన్నీ బొక్కలు కావు అత్తిమిత్తి కాదు కడిగన్నం కాదు ఓపిక పడింది కాదు ఓడుకున్న వారికి ఓడు గల్లు పట్టణం ఒక్క లేని వారికి ఓతపోయారు వారి బాధపడకు ఇంట్లో మరి అన్నగాడు కొట్టినా నీ అన్నగాడే తిట్టినా నీ అన్నగాడే నీ అబ్బాయికు కుక్కడన్నం పెట్టిన అన్నగాడే బాధపడకు వాడి బిడ్డ అన్నది నాకు వదినకు ఏనాడు చూసినవా వదినమ్మా నీకు దండం పెడతా పెళ్లి వారు దండ వచ్చేసి నన్ను కడిపెడి తడిపెడి స్నానం పోసినకు 10,000 పట్టు చీర కట్టు వస్తుంది ఆడబిడ్డ ఆడబిడ్డకు బాధపడకన్నది తడిపెడి స్నానం పోసింది 10,000 పట్టు చీర కడుతున్నది 5,000 అద్దాలైకు పెరిగింది మూసి చెలవేసింది పెళ్లి ముస్తాబుగా తయారు చేస్తాండి అమ్మా ఆడబిడ్డ ఊర్చోమాని గుర్తు తీరలేసింది 10,000 పట్టు తీరే 10,000 పట్టు తీరే వచ్చే 5,000 అద్దాలైకు పోయింది పెళ్లి ముస్తాబు తయారు చేసింది ఆడబిడ్డో మీరు చూడబోతే నాకు బిడ్డ ఉంటే నా బిడ్డ కనబడతాను నాకు చూడబుట్టిన చెల్లు కనబడతాను నిన్ను చూడబోతే ఎంత ముందుకున్నావు ఎంత లహయమున్నావు నీ కన్ను కలవరేకలు నీ బొమ్మల తిండి దిగులు పుట్టేళ్ళ తుమ్మదలు పొడిచి పొద్దుకుంటే కానీ నీకు వంకలేదు పెరిగడి ఉన్నది కానీ నీకు వంకలేదు నా ఇంటి లోపల లక్ష్మీదేవి లెక్కలు ఉన్నవు వాడు బిడ్డ क्या बात करे కొడుకు ఇప్పుడైతే వీధి తినాలి కానీ నా 5-6 ముద్దుల వీళ్ళు సత్యమా ఇంత వీళ్ళు గోరిగత్తా వీళ్ళు గోరిస్తున్నది లంచ కొడుకు ఇప్పుడే రావన్నా రామ 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 ఏం చెప్తానవే భాగ్య ఏం చెప్తానంటే పట్టుకొని పెట్టుకుంటాను
నీ అబ్బా ఏంది పట్టుకునేది ఏంది పెట్టుకునేది ఏంది అయ్యో ఇప్పుడే దానం చేసిన అర్థం పట్టుకోబొట్టు పెట్టుకుంటాను. దా తలుపుది ఇంతేమో సప్పులు వస్తానాయి ఏం మాటలు వస్తానాయి ఏంది ఏం జరుగుతుంది క్యా బాత్ కరే నీ అన్నలా చెప్పి వచ్చింది మెల్లగా కొంచెం జాగ్రత్తలు పొంగు సాటు తలుపుదియే తలుపు తీసే ఉంది నా చెప్పక ఆ లంజ కొడుకు ఎందుకే తలుపు తీసిందయ్యా అంటే అయిపోద్ది కదా అలా 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 ఇట్లా కచ్చింది బాగి ఇవాళ ఏం లేదు నిన్న రాక మొన్న రాక సన్నం కచ్చిపుల్లు ఎక్కుంటే మందం కనబడతారా ఏంటి అయ్యో నా అందమే అందం నీకు తెలవదా అయ్యో నల్లగున్న భలే అందంగా ఉంటే అయ్యో, మనిషికి మా అందమే అందం. కానీ ఏ బాగి ఇవ్వరాక ఎవరితో మాట్లాడుతున్నా చెప్పు అవి ఎవరితో అయితే మా అమ్మగారు ఫోన్ చేసి బిడ్డ మర్చికున్నావు అయితే మా అత్తయ్య అయినా మీ అవ్వకు సిక్కున్నదా మీ అవ్వకు మానం ఉన్నదా మాని మాని ఫోన్ చేస్తారా మీ అవ్వ చెప్పడు మామయ్య ఏమన్నది మరి మాటి మాటి ఫోన్ చేస్తారా డిస్టర్బ్ చేస్తాను వల్ల ఎందుకన్నా ఒక్కనాడు సంబరపడకుండా ముచ్చట పెట్టుకుందాము మాట్లాడుకుందాం అన్న టైంలో అలా ఫోన్ చేస్తే అయ్యా మా అమ్మ ఫోన్ చేసిందంటే ఫోన్ పట్టుకుని పైకి పోతే ఇంకెనక పోతుంది అయ్యా నా దోస్తు నీకు తెలవదా నా దోస్తు నీకు తెలవదా అయ్యో నీకు తెలవదా ఇక్కడ కాదు అక్కడ కాదు నా దోస్తు అక్కడ ఉంది ఎక్కడ అయ్యో అక్కడ నా గోదావరి ఇక్కడ నా దోస్తు ఉన్నది ఫోన్ చేస్తే మాట్లాడతాను మీ దోస్తులకి పని లేదు శిశుకేమారు ఉన్నట్టే ఇప్పటికి ఏం చెప్తారు ఏడబోతారు ఏం తాగుతారు ఏం తింటారు శిశుకేమారు లేదు బాగి నాకు చిన్నగా అనుమానం వస్తాను మరి ఆడబిడ్డ ఆడబిడ్డ అంటారు నీ అవ్వనంటారు ఆడబిడ్డ అని ఆడబిడ్డ అంటే నీకేమరక మా అవ్వలు ఆడబిడ్డ వచ్చిందా మాట్లాడుతున్నాను కానీ ఒక్క మాట మనిషి ఒక్కదానివి నీడే రెండు కనబడతాయి ఇలా చెప్పడు మాస్తో చెప్పి తీసి వీడి మీదకి నిన్న మొన్నటి లెక్క నా పిల్లం కనబడతలేదు జర మందం కనబడుతుంది రెండు నీడలు కనబడతాయి ఒక్క మనిషి ఉంటే ఒక్క నీడ కనబడాలి నిన్న మొన్న అడిగిపోయినావు కానీ అడిగిపోయే వరకు దొడ్డుగా అయింది ఇక్కడ కుర్చీ మీద కూర్చుంటే దొడ్డుగా అయింది నువ్వు ఉంటేనే మీటాడు పని చెప్పుదు వాళ్ళందరూ నీ పని చెప్పేద్దాం నేను చెప్పిన మంచి లేవు ఎవరు మంచి లేదు మూసుకో ఎవరు నీట్లో మూసుకో కొడతా అంగ అసలు సీట్ మీద లంగా కోటే కొడితే ఫోటో ధన్యవాదాలు లాంటి నా లంగ నువ్వు పొక్కబడుతుందా తరలేపో ఈ పాట పట్టి తలపేస్తున్నా ఈ పాట నేను మొదలనే పెట్టాను కుక్క చూస్తే తలుపులేవన్నీ వేసుకుంటావు ఏ బాగి లైట్ పని చెప్పి ఈ పాత వాటి లైట్ పంచే పట్టలే పొక్క పడుతుంది బిల్లు పాడుగాను జీరో బిల్లు రాలేదా అందరికి వస్తానే జీరో బిల్లు మాకు బిల్లు కట్టుకునేనమ్మా నేను ఏం చేయాలి నెలకు 1000 రూపాయల బిల్లు వస్తుంది నాకు కూడా 1500 గందుకే లైట్ పని చేయమన్నా అర్థమైందా మనం దొరకాలంటే ఈ లంచ్ ఎందుకు వచ్చింది లంచ్ అంటారు నీ తడి దగ్గర నీ తాడి దగ్గర నీ దినాలు గాని నీ వారాలు గాను లంచ కొడుకు గింతగానే అవ్వ లంచ కొడుకు నీ చేసే సంసారం గిన చేసినా మర్చుకుంటారు ఈ లంచ్ ఎందుకు వచ్చింది మరి ఎందుకు వచ్చే లంచ్ బాబాగారి గంజాయి వలన ఇంట్లోకి ఎందుకు వచ్చింది ఆనాడు సంబంధం మాట్లాడంగా అన్నగారు నీకు గుర్తుండాలేదా ఓ నాయనా అన్న బల్లాన మహారాజు లేడు వదనే భాగ్యవతి లేదు
వదిలే లేని సమయం లోపల నేను పెళ్ళి ఎట్లా ఒప్పుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేదా లంచముండా చెల్లేను అందుకుంటా ఉన్నాడు ఆనాడు పెళ్లి సంబంధం కావాలిగా మరి అన్నలే సంబంధం ఎట్లా ఒప్పుకోవాలి మధ్యలో సంబంధం మీ మాస్టర్ లంజని అంటంలో లవిడని అంటంలో కాలేజీలు అంటున్నవారా అన్నయ్యో ఓరి అన్న వల్ల రోజు అన్న వల్లని రాజా నీ తోడ పుట్టలేదారా అన్నో నీ కూడా పెరగలేదారా అన్నా అవయ్య కడుపు లోపలరా రెండు చెక్కలై పుట్టినవరా అన్నా నీ ఎంగిలి సనవాళ్ళు తాగిండ్రా అన్నా నీ ఎన్నదన్ను కోలు పెట్టినరా అన్నా ఓరి అన్న వల్లాని రాజా లోకం మీద ఏ చెల్లని అన్నగాడని మాటలు అన్నా నన్ను లంజరి అంటున్నవారా అన్నో నన్ను లవిడారి అంటున్నవారా అన్నా నా పేగులు తీసి పెంటవి చేస్తున్నవారా వల్లాని రాజా ఆడతల్లికని అవ్వో కొన్నోడు